ఓం దేవసేనాపతియే నమః. అభి, ఇవ్వండి. ఓం మురుగా శరణం. అయ్యా ఒక్క నిమిషం. ఆ నేమ్ బోర్డు వద్దండి. ఏమండి, ఆ నేమ్ బోర్డు నేను తీసుకొస్తాను. ఇదిగోండి బాబు. ఇవ్వండి. ఇవ్వండి అయ్యా. ఇదిగోండి. స్కందా శరణం. అమ్మా, మీ బిజినెస్ కి ఈ పేరే పెట్టాలభి. అమ్మా, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. చూసారా మీ అక్క చేస్తున్న పని? నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు కదా. ఏయ్, అసలు ఇది ఎలా జరిగిందో నాకే తెలియట్లేదు. అమ్మా, నా కంపెనీకి మీ పేరు పెట్టాలనుకున్నాను, కానీ మీరు... చాలే అభి, దాదాపు 50 కంపెనీలు ఇన్ని సంవత్సరాలుగా నా పేరు మీద కదా నడిచాయి. ఇప్పుడు తర్వాతి తరం వచ్చేసింది. నేను కూడా కొత్త తరానికి దారి ఇచ్చేశాను, అంతే కదా. అమ్మా, సడన్ గా ఎందుకమ్మా ఇలా? బాబూ, ఒక స్టేజ్ దాటిన తర్వాత నిన్నే నమ్ముకుని వచ్చిన నీ భార్యే నీకు సర్వస్వం అని అనుకోవాలి. అవునబ్బి, ఎలా అయితే మీ నాన్నగారు తన బిజినెస్ కి నా పేరు పెట్టి నాకొక జీవితాన్నిచ్చారో, అదే విధంగా నీ బిజినెస్ కి నీ భార్య పేరు పెట్టి నీకొక కొత్త లైఫ్ ఇవ్వడమే కదా న్యాయం. అర్జున్ని చూడు, వాడు నా పేరు పెట్టలేదు కదా, చాలా తెలివిగా చూడు తన భార్య సత్య పేరే పెట్టుకున్నాడు. ఏ అత్తయ్య, అదేమైనా తప్ప? ఎందుకు అలా అంటున్నారు? లేదు సత్య, నేను నార్మల్ గానే ఇలా అంటున్నాను. అవునా? నిజానికి మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. చచ్చా, నేనలా అనలేదమ్మా. అర్జున్ నీ పేరు పెట్టినట్టే అభిని కూడా దేవి పేరు పెట్టమని చెప్తున్నాను, అంతే సత్య. అత్తయ్య, ఇది మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారా, లేదా అర్జున్ నా పేరు కంపెనీకి పెట్టారు అని ఆ కారణంగా అభిభావ కంపెనీ పేరు మార్చి దేవి అక్క పేరు పెట్టమని చెప్తున్నారా? సత్య, ఏమైందమ్మా నీకు? నేను క్యాజువల్ గా మాట్లాడుతున్నానంతేనమ్మా. అత్తయ్య, నేను క్యాజువల్ గానే అడుగుతున్నాను, మీరేమీ తప్పుగా అనుకోకండి అత్తయ్య. ఉమ్, ఇన్ని రోజులు దేవి అక్క మీకు అవసరం లేని కోడలిగా ఉంది. ఈవేళ ఉన్నట్టుండి ఆవిడ మీద మీకు ప్రేమ ఎక్కువైపోయి కొత్తగా ప్రారంభించిన కంపెనీకి తన పేరు పెట్టమని అభిభావకి చెప్తున్నారే. ఈ ప్రేమ నిజంగా నిజమైతే నేను ఎంతో సంతోషిస్తానని చెప్పడమే నా ఉద్దేశం అత్తయ్యా. ఇప్పుడు నేను దేవి పేరు పెడితే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా? మీ మనసు మారిందంటే కనుక ఈ ఇంట్లో సంతోషపడే మొదటి వ్యక్తి నేనే అవుతానత్తయ్యా. ఈ ఫీలింగ్ పర్మనెంట్ గా ఉంటే ఎంత బావుండో అనుకుంటున్నా. అవునమ్మా, ఇది పర్మనెంట్ గానే ఉంటుంది. నేను మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది. ఓ, అలానా అత్తయ్యా? ఒకవేళ నేను దేవి మీద సడన్ గా ప్రేమ చూపిస్తున్నానని నీ మనసు నొచ్చుకుందా ఏంటి? తప్పులేదు, ఏ కోడలి మనసులోనైనా వచ్చే బాధ ఇదేనమ్మా. ఐ కెన్ అండర్స్టాండ్. లేదు లేదు, మీకు దేవి యొక్క విషయంలో నిజంగానే మనసు మారితే ఇదంతా నిజమైన ప్రేమ అవ్వాలని ఆశపడుతున్నానత్తయ్యా. అలా జరిగితే బావుంటుందని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయ్యా, తనేదో సరదాగా మాట్లాడుతోంది. మీరవేవి పట్టించుకోకుండా దేవి కన్స్ట్రక్షన్స్, సత్య గార్మెంట్స్ రెండింటి పేరు మీద పూజ చేయండి. ఓ, మంచిదే మంచిదే, చేయండి చేయండి. నేను వెళ్తున్నా.